నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు కళాశాలలో నూతన విద్యార్థులకు పూర్వ విద్యార్థులు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నలంద విద్యా సంస్థల అధినేత డోలి సత్యనారాయణ, డైరెక్టర్ డోలి సాధన, నలంద జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీపాల్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డోలి సత్యనారాయణ మాట్లాడుతూ కళాశాల స్థాయిలో సీనియర్ విద్యార్థులు జూనియర్లకి స్వాగతం పలుకుతూ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని, విద్యార్థులకు ఇంటర్మీడియట్ అనేది జీవితం మలుపు తిప్పే విద్య అని, శ్రద్ధతో చదువుపై ఆసక్తితో ఒక లక్ష్యం నిర్దేశించుకొని ఎలాంటి ఆకర్షణలకు లోనవ్వకుండా ఉన్నత విద్యలు చదవాలని అన్నారు. అదేవిధంగా పుస్తక పఠనం, వార్తాపత్రికల పఠనం అలవర్చుకోవాలని అన్నారు. జూనియర్ కళాశాల సీనియర్ విద్యార్థులు, జూనియర్ కళాశాల జూనియర్ విద్యార్థులకు ఇస్తున్నటువంటి వెల్కమ్ పార్టీ, ఆహ్వాన పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు గట్ల శ్రీపాల్ రెడ్డి గారు, వేదిక మీద ఆశీలైనటువంటి మన నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై కృష్ణప్రసాద్ గారు, వేదిక మీద ఆశీలైన మన నలంద విద్యా సంస్థల డైరెక్టర్ మా లైఫ్ పార్ట్నర్ శ్రీమతి డోలి సాధన గారు, వేదికను అలంకరించిన అధ్యాపక మిత్రులు, పత్రికా మిత్రులు. హైవే there is a door, a golden door. It is the brightest way. సాధారణంగా మన కళ్ళన్నీ కూడా అవే జీవితం అనుకుంటాం, అటు పరుగు పెడతాం. తీరా మనం వెనక్కి వచ్చేసరికి మన జీవిత కాలం అంతా కూడా చరమాంక దశలోకి వస్తుంది. జీవితంలో దశలు బాల్యం, కౌమారం, యవ్వనం, లాస్ట్కి వచ్చే అవసాన దశ. ఇది ఎందుకంటే వేర్ దేర్ ఇస్ ఏ స్టార్ట్, దేర్ ఇస్ ఏ ఎండ్. ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఆరిజిన్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. హ్యూమన్ లైఫ్ కూడా అంతే. జెనెటికల్ గా మనం ఎక్కడో 1,00,000 సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి ప్రోటోజోవా అమీబా నుంచి హోమోసేపియన్స్ అనే కోతి జాతి వరకు, కోతి జాతి నుంచి మానవ పరిణామ క్రమంలో డార్విన్ చెప్పిన సిద్ధాంతంలో అంతర్భాగంగా ఆధునిక మానవుని వరకు అనేక మార్పులు, అనేక స్టేజెస్. చాలా చాలా పుస్తకాలలో వ్యాసాలు చదువుతా ఉంటే మనం గ్రేట్ అనుకోవాలి. ఎట్ల బండి మీద మనం ప్రయాణం చేస్తలేము, గాలి నడకల మనం ప్రయాణం. నూతన అధ్యయనం చేయాలి. ఏది పాఠ్యాంశాల్లో ఉండవు. రోజు వార్తలు చదువుతామో, పేపర్లు చదువుతామో, ఎంత ఇన్వెన్షన్ జరుగుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తగిన ప్రాధాన్యత ఇవ్వద్దు. అంటే మానవ ప్రగతి, హ్యూమన్ ఎవల్యూషన్ ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆదిమ దశలో, అనాగరిక దశలో ప్రారంభమైన అంతా కూడా ఆవిష్కరణ జరిగింది అంటే అది హ్యూమన్ థింకింగ్ తోటి. ద మ్యాన్ ఇస్ ద మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్. దేని కొలుతా మనిషి మెదడే. ఎక్కడి నుంచి ఎంత పరిణామం జరిగింది. ఈ సృష్టిలో మానవ జీవితమే చాలా అద్భుతమైంది. మానవుని యొక్క ఆలోచనలు, అవయవాల యొక్క కదలికలు వేల సంవత్సరాలు బట్టి మెదడు పరిణామం ఇన్వాల్వ్ అయ్యేందుకు, ఆలోచనలు విస్తరింపజేసేది. ఓ మహామేధ అంటాడు, మనిషి యొక్క ఆలోచన ప్రకృతికి ఘర్షణే జ్ఞానం. అర్థమైందా? మనం ఏం చదువుకుంటున్నాం? నాలెడ్జ్ చదువుకుంటున్నాం. పుస్తకాలలో నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అని. సో వీ డిరైవ్డ్ ఏ లాట్ ఆఫ్ విజ్డమ్. ఆ విజ్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు చదువులేదు. వాళ్ళకు చదువు ఎవరు చెప్పరా. భూమికి తర్వాత ఇంటర్నెట్ తీసుకుంటున్నామంటే మనం పంపిన పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ తోటి స్పేస్ నుంచి మనం తీసుకుని స్పేస్ లో ఎన్ని పొలాలు ఉన్నాయి అధ్యయనం తీసుకున్నాం. జాగ్రత్త చదువుకోలే చిన్నప్పుడు ప్రోభావం, స్థాభావం, అయనోభావం అట్లా శబ్ద తరంగాన్ని పంపుతున్నాం. మనం శబ్దాలను గ్రహిస్తున్నాం, సూర్యరశ్మిని గ్రహిస్తున్నాం. భూమి మీద పడినటువంటి అపారమైనటువంటి
ఖనిజ నిల్వలను మనం వాడుకుంటున్నాం. అనేక మూలకాలు 114 112 మూలకాలను ఇవాళ మనం అన్వయిస్తున్నాం. కత్తితో జరిగే యుద్ధాలు ఇవాళ అన్వాయిదాలు. నిన్న పేపర్లు చూసారా? ఇజ్రాయెల్ ఎక్కడో ఉండి లెబనాన్ అనే దేశంలో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ లేక ఒక సంస్థ సంబంధించిన వాళ్ళ పేజర్లలో బాంబులను అమర్చారు. బాంబులను కొనుగోలు చేద్దాం, మెటల్ అని ఏమంటారు, కొన్ని వేల మంది అణ్వాయుధ విస్ఫోటనాలు జరుగుతున్న అణ్వాయుధాలు కత్తి పట్టిన చేతి గుంట. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రసాద్, రవిశంకర్, నరేష్, రాజు, ఉప్పలయ్య, భిక్షపతి, యుగేందర్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.